వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. అధిక రక్తపోటును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోండి. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్ లో గరిష్ట స్థాయికి దగ్గరలో ఉండడానికి అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, ముప్పులు పెరగడానికి సంబంధం ఉన్నట్టు ఇజ్రాయెల్ లోని బార్ ఇలాన్ యూనివర్సిటీ హెచ్చరిస్తుంది. పరిశోధకులు 4 లక్షలకు పైగా మంది ఆరోగ్య వివరాలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. తగినంత నీరు తాగితే సహజంగానే సోడియం సాంద్రత తగ్గుతుంది. దీన్ని చిన్న విషయంగా భావించడం తగదని, ఇది దీర్ఘకాల గుండె జబ్బుల నివారణకు సమర్థమైన మార్గం అని చెబుతున్నారు. రక్తంలో సోడియం మోతాదులు 135 నుంచి 146 mmol ఉండడం నార్మల్ గా భావిస్తారు. ఇవి పై స్థాయికి చేరుకునే ముందు ముప్పులు పెరుగుతుండడం గమనించదగ్గ విషయం. సోడియం మోతాదులు 140 నుంచి 146 mmol ఉన్న వారికి అధిక రక్తపోటు, గుండె వైఫల్యం తలెత్తే అవకాశం పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వయసు, లింగభేదం, శరీర ఎత్తు, బరువు నిష్పత్తి, పొగ తాగే అలవాటు, పొటాషియం మోతాదుల వంటి వాటిని పక్కన పెట్టి చూసినా వీటి మధ్య సంబంధం కనిపిస్తుండడం విశేషం. సోడియం మోతాదులు 143 mmol కన్నా మించగానే అధిక రక్తపోటు ముప్పు 29%, గుండె వైఫల్యం ముప్పు 20% పెరుగుతున్నట్టు తేలింది. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా కీలకమని ఇది తెలియజేస్తుంది. పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాల జబ్బుల నివారణకి తేలికైన సమర్థ మార్గమని వివరిస్తున్నారు. ఎందుకంటే ఒంట్లో నీటి శాతం తగ్గితే రక్తంలో సోడియం మోతాదులు పెరుగుతాయి. అందుకే అధిక రక్తపోటు, గుండె జబ్బుల ముప్పును అంచనా వేయడానికి రక్తంలో సోడియం మోతాదులను తెలిపే పరీక్ష చవకైన తేలికైన మార్గంగాను ఉపయోగపడగలదని పరిశోధకులు సూచిస్తున్నారు. మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్లు నీరు తాగాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ఆయా వ్యక్తుల ఆరోగ్యం చేసే పనులు, వాతావరణాన్ని బట్టి నీటి అవసరం మారుతూ వస్తుంది.